హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో ఇవాళ వీడియో ఏంటంటే కేటీఎం 250 అయినా అంటే 2023 మోడల్లో ఫోర్డ్ కాయిల్స్ రీప్లేస్మెంట్ అనేది ఎలా చేయాలనేది మనకి ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. సో మరి దీనికన్నా ముందు ఏంటంటే మనకి కేటీఎం విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క స్టెమ్కి 2 ఆయిల్ సీల్ ఉంటాయి. అంటే ఎక్కువ గతుకుల నుంచి వెళ్ళినా సరే ఆయిల్ సీల్ లీక్ అవ్వకుండా కోసం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం ఆయిల్ సీల్ ఇవ్వడం జరిగింది. బట్ ఇందులో అంటే 2022, 2021 మోడల్స్కి ఏంటంటే సింపుల్‌గా అయిపోతుంది వర్క్ అనేది. అంటే జస్ట్ ఓన్లీ పై క్యాప్. అసలు ఏంటి మొత్తం అన్నీ కూడా మీకు క్లీనింగ్‌గా అర్థమయ్యేలాగా వీడియో చేశా. వీడియో అన్ని కూడా చూడడానికి ట్రై చేయండి. సో మీరు కనుక ఇప్పటికే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి. అట్లానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం స్టెప్ ఇన్ అయిపోతాం. దానికన్నా ముందు మన ప్రీవియస్ వీడియోస్ కనుక మీకు చూడకపోతే కేటీఎం సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి. అది కాకుండా వేరే వెహికల్కి సంబంధించిన జావా మెయింటెనెన్స్ అవ్వనివ్వండి, అంటే జనరల్ సర్వీస్ అట్లా చాలా వెహికల్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన వీడియో ఛానల్ ప్లేలిస్టే పైన కాస్ట్లో మీరు చెక్ చేయండి. ఈ వీడియోలోకి అయితే మనం స్టెప్ ఇన్ అయిపోదాం ఫ్రెండ్స్. సో ఇది చూసాక కదా, ఇది కేటీఎం 250 2023 మోడల్ అనమాట. సో ఈ కస్టమర్ మా వన్ ఆఫ్ ద ఫ్రెండ్ అని చెప్పాలి, జూనియర్ అవుతారు. సో నియర్లీ ఒక 1 మంత్ నుంచి వర్క్ చేయమని అడుగుతున్నారు. బట్ మనకి ఖాళీ లేక ఐటమ్ ఇష్యూ అయితే మనము డిలే చేసాము. అంటే ఆయనది తప్పు కాదు, నాది తప్పు కాదు. కొంత టైంలో ఐటెమ్ లేదు, కొంత టైంలో చేసే టైంకి వర్క్ అయితే మనకి ఖాళీ లేదు. సో చూసారు కదా, లెఫ్ట్ సైడ్ అయితే ఆయిల్ సీల్ పోయిందని చెప్పారు. రైట్ సైడ్ స్టెమ్ ముట్టుకోవద్దని చెప్పారు. బండి అయితే 10,000 దగ్గర తిరిగింది. వారికి ఒకటే చెప్పా, ఆయిల్ సీల్ పోయింది ఓకే, దానికి ఆయిల్ సీల్ వేస్తాం, కానీ ఇంకా మరి పోలేని దానికి ఖచ్చితంగా ఆయిల్ వేసుకోవాలని చెప్తే ఫైనల్ ఎగ్రయ్యారు. సో ఫస్ట్ మనం మడ్గార్ ఓపెన్ చేసుకోవాలి. మడ్గార్కి ఏవైతే మీకు చూపిస్తున్నాం కదా, అక్కడ ఎల్ఎంకి బోల్ట్ అన్ని మడ్గారు. అట్లనే బ్యాక్ క్యాలిపర్ ఓపెన్ చేయడానికి ఇక్కడ 12 సైజ్ ఉంది కదా బోల్ట్, అదైతే ఓపెన్ చేసుకోవాలి. ఆ రెండు ఓపెన్ చేసుకున్న తర్వాత వీల్ బోల్ట్ ఓపెన్ చేయడానికి మనకి అంటే 13 సైజ్ స్పానర్ ఉండాలి. అట్లనే ఎల్ఎంకి 6 అయితే ఉండాలి. ఉంటే మనం వీల్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ మడ్గార్ కూడా తెలుసు కదా, ఆపోజిట్ సైడ్ ఎన్నైతే బోల్ట్స్ ఉంటాయో మొత్తం 3+3 6 ఉంటాయి అన్నమాట మడ్గార్ ఓపెన్ చేయడానికి. ఆ 6 బోల్ట్స్ ఓపెన్ చేస్తే మనం మడ్గార్ అయితే కంప్లీట్‌గా బయటకైతే వచ్చేస్తుంది. అండ్ స్టెప్ బై స్టెప్ అయితే చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అది తిప్పేసి ఇది తిప్పేస్తే మీకు క్లమ్జీ అయిపోతుందని అట్లా మిస్ అయితే మళ్ళా ఇబ్బంది అవుతది కదా. సో చూసారు కదా, ఫస్ట్ మడ్గార్ ఓపెన్ చేసేసాం. ఇప్పుడు బ్యాక్ క్యాలిపర్ ఓపెన్ చేయండి, బ్రేక్ యూనిట్ ఓపెన్ చేయండి. అట్లనే ఏబీఎస్ కేబుల్ కూడా 8 బిట్‌తో ఓపెన్ చేసి తప్పించేయండి. ఇప్పుడు వీల్ యాక్సిల్ ఓపెన్ చేసి వీల్ అయితే పక్కకు తీసేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కంప్లీట్‌గా ఫ్రంట్ ఫోర్క్స్ అయితే బయటకు తీసేయాలి. దానికి 6 సైజ్ ఎల్ఎంకి ఉంటే చాలు. అట్లానే 24 సైజ్ బిట్ ఉంటే పైన బోల్ట్ ఏదైతే ఉందో ఓపెన్ చేసుకోవాలి. అది మాక్సిమం మీరేం చేస్తారంటే బండికున్నప్పుడు మాత్రమే ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. ఇదిగోండి ఇలా పెట్టుకుంటే మనకి కరెక్ట్‌గా బిట్ అయితే అందులో సరిపోతుంది గైస్. అందులో కరెక్ట్‌గా సరిపోయింది చూసారు కదా. ఇప్పుడు జాగ్రత్తగా సింపుల్‌గా ఓపెన్ చేసుకొని మనం బయట తీసుకొచ్చి సుత్తితో కొట్టి కిందన పట్టుకొని అది చేసి ఇది చేసి పాడు చేయకండి. సింపుల్‌గా ఇలాగైతే ఓపెన్ చేసుకొని స్టెమ్స్ అయితే బయట తీసేస్తారు. చూసారు కదా, మనకి క్యాలిబర్ బ్రేక్ సైడ్ ఉన్న యూనిట్ అయితే మనకి అంటే ఆ జోకర్ ఆయిల్ లీక్ అవుతుంది. ఇదైతే ఆయిల్ మార్చుకొని సరిపోతుంది కాబట్టి ఆయిల్ అయితే మార్చుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఆయిల్ అయితే డ్రైన్ చేద్దాం. ఏదైతే మనకి ఈ లెఫ్ట్ సైడ్ అంటే మనకి ఆహ్, ఎక్ కుడి చేయి వైపు రైట్ సైడ్ కదా! రైట్ సైడ్ కుడి చేయి వైపు అయితే మనకి ఆయిల్ అయితే మార్చమని చెప్పారు. వద్దని చెప్పారు ఫస్ట్, ఇప్పుడు మార్చుతాము. చూడండి అందులో ఆయిల్ ఎంతొస్తుందో చూడండి. యాక్చువల్‌గా ఈ వీటికేంటంటే 460, 480, 490, 500 ఎంఎల్ వరకు యేసుకుంటే హాఫ్ లీటర్ ఆయిల్ ఖచ్చితంగా రావాలి. అక్కడ చూడండి అట్‌లీస్ట్ మీకు హాఫ్ లీటర్ కూడా రాలేదు. అంటే ఆయిల్ కలర్ అయితే తగ్గింది. లెవెల్ కూడా తగ్గింది. సో ఎట్లా ఈ స్టెమ్ ఎట్లా ఓపెన్ చేసుకొని స్టెప్ బై స్టెప్ పిన్ టు పిన్ చెప్తే చూసేసేయండి. ఫస్ట్ మీదన ఏదైతే మీకు 24 సైజ్ బోల్ట్ ఉంది కదా, ఆ బోల్ట్ అయితే మీకు ఎట్లాగైతే నేను తిప్పుతానో ఆ రకంగా అయితే ఓపెన్ చేయాలి. నార్మల్ థ్రెడింగ్ ఉంటుంది. రివర్స్ థ్రెడింగ్ అయితే ఉండదు. సో, బోల్ట్ అయితే ఓపెన్ చేసేయండి ఫస్ట్. ఓపెన్ చేశారు. జాగ్రత్తగా కొంచెం తీయండి. మొత్తం తీస్తే ఆయిల్ బయటకొచ్చేస్తుంది. సో, కొంచెం తీసి ఆయిల్ మొత్తం డ్రైన్ చేసేసి 22 సైజ్ స్పానర్‌తో అందులో రెంచ్ పెట్టి మీదనైతే మామూలుగా కంప్లీట్‌గా మీద కప్ ఉంది కదా, ఆ కప్పునైతే నార్మల్‌గా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేస్తే మీకు కప్పొచ్చేస్తుంది. దాని కింద 2 ప్లాస్టిక్ వాటర్స్ లాంటివి ఉంటాయి మరి, గొట్టం లాంటివి ఒక దళసరిగా ఉన్నవి. ఆ 2 పక్కకు తీసుకొని జాగ్రత్తగా ఆ రెంచ్ అయితే బయటకి తీసినప్పుడు స్ప్రింగ్ ఎగిరిపోతుందన్నమాట. స్ప్రింగ్ అయితే బయటకి తీసేయండి. సో, ఓకే. ఇప్పుడేంటంటే దీనికి ఈ గొట్టం అయితే బయటకొచ్చేసేది ప్రీవియస్ మోడల్స్. ఇప్పుడు ఈ మోడల్‌కి ఏంటంటే అలా రాదు. ఎందుకంటే కిందన ఎల్లంకి బోల్ట్ అయితే ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. ఎల్లంకి బోల్ట్ దానికైతే 7 పడుతుంది. 6 అయితే కాదు. 7 సైజ్ ఎల్లంకి అయితే ఖచ్చితంగా ఉండాలి. 7 సైజ్ ఎల్లంకి ఈ రకంగా వైస్‌కైతే ఆ క్యాలిబర్ కంప్లీట్ యూనిట్ కిట్ అయితే ఉంది కదా, జోకర్ యూనిట్‌ని మొత్తాన్ని క్యాలిబర్ ఫిక్స్ చేసి నట్టయితే నార్మల్ థ్రెడింగ్‌తో ఓపెన్ చేసేసి బయటకి తీసేయండి. ఎల్ఎంకి బోల్ట్ వాచర్ ఖచ్చితంగా ఉంటుంది.
ఇప్పుడు పైప్ అయితే కంప్లీట్‌గా మనకి బయటికైతే వచ్చేసింది. ఓకే. చూసారు కదా! లోపల థ్రెడ్డింగ్ అయితే ఉంది. సో, ఇందులో కూడా మనకు ఒక చిన్న సన్నగా జోకర్ అయితే ఉంది. చాలా సన్నగా ఉందన్నమాట. సో, దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడేంటంటే మనకి ఆయిల్ సీల్ తీసేటప్పుడు మీదనున్న ఆయిల్ సీల్, ఔటర్ ఆయిల్ సీల్ ఇదన్నమాట. సో, ఔటర్ ఆయిల్ సీల్ ఫస్ట్ తీసేయండి. తీసేసి ఇన్నర్ ఆయిల్ సీల్ బయటికి రాకుండా ఉండడానికి ఒక లాక్ అయితే ఉంటుంది. ఆ లాక్ కూడా జాగ్రత్తగా చూసారు కదా! ఇదే లాక్ అన్నమాట. ఆ లాక్ కూడా తీసేసిన తర్వాత ఇప్పుడేం జేస్తారంటే ఏం లేదు. జస్ట్ ఆ జోకర్ ఉంది కదా! కంప్లీట్‌గా గట్టిగా లాగండి. లాగితే మీకేంటి కంప్లీట్‌గా ఆ ఇన్నర్ ఆయిల్ సీల్ కూడా బయటికైతే ఊడిపోతుంది. అండ్ దట్ టూ బయటికైతే ఈ రకంగా వచ్చేస్తుంది. చూసారు కదా! వచ్చేసింది. ఇప్పుడేంటంటే స్టెప్ బై స్టెప్ చెప్తాను చూసారా? ఒక్కొక్క ఐటెమ్ అయితే తీసేస్తున్నాను నేను. బాగానే తీస్తున్నప్పుడు మనం ఎలా వెయ్యాలి అంటే మీకు ఫైనల్‌లో మీకు తెలుస్తుంది. చూడండి మీ కళ్ళ ముందే తీస్తా ఒకటి, ఒకటి. సో, ఫస్ట్ అయితే మనకి బుష్ ఉంటుంది. ఆ జోకర్‌కి అటాచ్ చేయని బుష్. తర్వాత ఈ రౌండ్ ఇదే మెయిన్ అన్నమాట. ఇది కరెక్ట్‌గా గాడిలో సెట్టింగ్ అవుతుంది జోకర్‌కి. ఆ తర్వాత వాచర్. వాచర్ కొంచెం వన్ సైడ్ అయితే లోతున్నదని ఈ రకంగా ఏసుకోవాలి. అట్లనే వాచర్ కిందన ఇన్నర్ ఆయిల్ సీల్ ఉంటుంది. ఇన్నర్ ఆయిల్ సీల్ తర్వాత మనకేంటంటే లాక్ ఉంటుంది. ఇన్నర్ ఆయిల్ సీల్ బయటికి రాకుండా ఉండడానికి ఒక లాక్. లాక్ తర్వాత మళ్ళా ఔటర్ ఆయిల్ సీల్ ఉంటుంది. ఓకే. ఔటర్ ఆయిల్ సీల్. ఔటర్ ఆయిల్ సీల్ తీసేసాం. ఇప్పుడు ఇంక ఫైనల్లీ మనకి డస్ట్ క్యాప్, డస్ట్ బూట్, డస్ట్ రబ్బర్ ఏదేదో ఉంటది. అన్నీ మనకు అవసరం చూసారుగా ఇది కంప్లీట్ డస్ట్ ఉందన్నమాట. సో, అందుకే దీన్ని డస్ట్ పోకుండా ఉండడానికి ఇది ఇచ్చారు. సో, ఫస్ట్ మనం ఏంటంటే మొత్తం అంతా నీట్‌గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ డస్ట్ రబ్బర్ అయితే వేసుకోవాలి. చూసుకోండి ఒక్కసారి రాంగ్ ఏస్తే మళ్ళా తీయడానికి అవ్వదు. దయచేసి బాగా చూసుకోండి. డస్ట్ రబ్బర్ ఏసిన తర్వాత మనం ఆయిల్ సీల్ ఇవి 2 కలిపి 425కో, 450 ఎగ్జాక్ట్‌గా అప్రాక్సిమేట్‌లీ అట్లా ఉంటది రేట్ అనేది. సో, ఎగ్జాక్ట్ నాకు ఐడియా లేదు. చేసి చానాళ్ళు అయిపోతుందనమాట. సో, ఫస్ట్ ఆ డస్ట్ బార్ ఏసుకున్న తర్వాత ఔటర్ ఆయిల్ సీల్ వేసుకోండి. ఔటర్ ఆయిల్ సీల్ వేసుకున్నప్పుడు చూసుకోండి స్ప్రింగ్ అనేది తీసేసిన తర్వాత ముందు స్ప్రింగ్ వేసేయండి. ఆ తర్వాత ఔటర్ ఆయిల్ సీల్ వేసుకోండి. చూసారు కదా! ఆ రకంగా ఔటర్ ఆయిల్ సీల్ అయితే వేసుకోవాలి. రివర్స్ అయితే వేయకండి. ఎందుకంటే ఔటర్ ఆయిల్ సీల్ అనేది మనకి స్టెమ్ మనం తిరగేసాం కాబట్టి ఆయిల్ సీల్ కూడా తిరగేసి వేసుకోవాలి. ఆ తర్వాత లాక్ వేసుకోవాలి. ఇన్నర్ ఆయిల్ సీల్‌కి లాక్ ఉంది కదా! ఆ లాక్ అయితే వేసుకోండి. లాక్ వేసుకున్న తర్వాత ఇన్నర్ ఆయిల్ సీల్ కూడా స్ప్రింగ్ అనేది బయటికి కనిపించాలి. ఓకే. సో, ఆ ఆయిల్ సీల్ ఎక్కించినప్పుడు ఆయిల్ సీల్ ఇన్నర్ కూడా లైట్‌గా ఆయిల్ అప్లై చేయండి. కొంచెం ఫ్రీగా ఎక్కడం కోసం అన్నమాట. ఇప్పుడు వాచర్ లోతనేది మీదకుండాలి. మిగతాది కిందకుండాలన్నమాట. ఇప్పుడు ఈ ఐరన్ దండేసుకొని మీదన ఆ బుష్ అయితే పెట్టేసుకొని జోకర్‌కి బుష్ అయితే ఫిక్స్ చేసేసాం. ఓకే. ఇప్పుడేంటి? ఇప్పుడు ఎట్లా ఆయిల్ సీల్ ఫిట్ చేయాలి? పైప్ అయితే నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాం. ఓకే. ఆల్ ఓకే. జాగ్రత్తగా ఫస్ట్ దానికైతే ఫిక్స్ చేసుకొని, ఆ జోకర్ మొత్తాన్ని కూడా రివర్స్ చేసేయండి. రివర్స్ చేసేసి ఫస్ట్ అయితే ఐరన్ దండ ఉంది కదా! ఆ దండనైతే జాగ్రత్తగా ఫిక్స్ చేయండి లోపల. నా దగ్గరైతే పుల్లర్ ఉంది కాబట్టి ఫిక్స్ చేసేసాను. మీ దగ్గర పుల్లర్ లేకపోతే దానికి నేను బాధ్యునైతే కాదు. సో, ఆ దండ ఫిక్స్ చేసిన తర్వాత ఏదైతే మనకి ఆయిల్ సీల్, ఇన్నర్ ఆయిల్ సీల్ జాగ్రత్తగా పెట్టండి. భయ్యా నా దగ్గర పుల్లర్ లేదు. ఆయిల్ సీల్ ఎలా దిగ్గొట్టాలంటే మీ దగ్గర పాత ఆయిల్ సీల్ ఉంది కదా! ఇన్నర్ ఆయిల్ సీల్ దాన్ని మధ్యగా కట్ చేసి అందులో పెట్టి ఫిక్స్ చేయండి. కొట్టండి. అంటే కొట్టడం అంటే సుత్తుతో కాదు. రెంచ్‌తో సైడ్ ఇలా కొట్టండి. ఆటోమేటిక్ సీటింగ్ అయిపోతుంది. ఆ తర్వాత ఆయిల్ సీల్ వేసిన తర్వాత లాక్ అయితే ఫిక్స్ చేయండి. జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి భయ్యా. జాగ్రత్త. స్ప్రింగ్ ఇరిగిపోయిందంటే దొరకదు. ఏదైనా అంటే టెంపర్ ఎక్కువుంటుంది. ఇరిగిపోదు మాక్సిమం. సో, ఆయిల్ సీల్ వేసేసిన తర్వాత లాక్ వేసుకున్న లాక్ అనేది కరెక్ట్‌గా గాడి ఉంటుందనమాట. ఆ గాడిలో కరెక్ట్‌గా ఫిక్స్ అవ్వాలన్నమాట. ఫిక్స్ అవుతుందో చూసుకున్న తర్వాత మీరు ఔటర్ ఆయిల్ సీల్ అయితే వేసేసుకోండి. ఔటర్ ఆయిల్ సీల్ వేసుకున్న తర్వాత ఏంటంటే ఫైనల్లీ మనకి స్ప్రింగ్ అయితే ఇందాక తీసేసాం కదా! ఆ స్ప్రింగ్ అయితే మీకు చుట్టూ ఉంటుంది. జాగ్రత్తగా స్ప్రింగ్‌ని జాగ్రత్తగా ఫిక్స్ చేసేసుకోండి. చూసారు కదా! స్ప్రింగ్ జస్ట్ ఇలా ఫింగర్‌తో ఇలా అంటే సింపుల్‌గా ఎక్కేస్తుంది. చూసారు కదా! సింపుల్. చాలా సింపుల్. ఓకే. ఔటర్ ఆయిల్ సీల్ వేసేసాం. ఇప్పుడు డస్ట్ క్యాప్. అందులో డస్ట్ వెళ్ళకుండా డస్ట్ క్యాప్ అనమాట అది. సో, డస్ట్ క్యాప్ అనేది జాగ్రత్తగా ఫిక్స్ చేసుకొని దానికి ఏం ప్రికాషన్స్ ఏం అక్కర్లేదు. జస్ట్ అట్లా పెట్టేసి జస్ట్ ఇలా హ్యాండ్‌తో గట్టిగా పుష్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇక్కడితో చాలా వరకు వర్క్ అయిపోయింది. ఇప్పుడేంటంటే ఇందాక మనం బయటికి తీసేసాం కదా! సెంటర్ కుషన్‌ది. అది ఇప్పుడు మనం వేసుకోవాలి. అది కూడా ఏం లేదండి. జస్ట్ ఆ రాడ్ పెట్టేసి బ్యాక్ సైడ్ నుంచి ఎల్లంకి బోల్ట్ ఏదైతే ఉందో ఎల్లంకి బోల్ట్ అయితే మనం ఫిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఈ ఇది చూసారు కదా! లోపల ఇది కూడా చిన్న జోకర్ ఇచ్చానని చెప్పాను కదా! అదే జోకరు. కుదిరితే ఇందులో ఆయిల్ ఏసుకోండి ఫస్ట్‌గానే. ఏసుకోకపోయినా పర్లేదు. బట్ ఆటోమేటిక్‌గా ఆయిల్ అనేది మనం స్టెమ్‌లో ఏస్తే ఆటోమేటిక్‌గా ఆయిల్ పంప్ అవుతుంది. సో, ఆ రకంగా పెట్టుకొని కింద అల్లంకి బోల్ట్ ఉంది. అల్లంకి బోల్ట్ వాచర్‌కి కూడా రబ్బర్ ఓరింగ్ ఇచ్చారు. బికాజ్ ఎందుకంటే ఆయిల్ లీకేజ్ అనేది కింద నుంచి అవ్వకుండా ఉండాలని. ఓకే. సో, ఓకే. అల్లంకి అయితే బిగిన్ చేసుకున్నాం. 7 సీజ్ అల్లంకి. ఇప్పుడు రబ్బర్ వాచెస్ పల్స్ అని వాచర్ ఉంటుంది. బాగా గమనించినట్లయితే అది వేసుకున్న తర్వాత స్ప్రింగ్ అనేది వేసుకొని, స్ప్రింగ్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి గ్యాప్ అనేది ఎక్కువ పైకుండాలి. గ్యాప్ తక్కువనేది కిందకుండాలి. కిందది గనుక తిప్పామనుకోండి మీదన మనం బిగించుకోనికి, రెంచ్ పెట్టనీకి అవ్వదనమాట.
సో చూసారు కదా రబ్బర్, ప్లాస్టిక్ ఉన్నాయి కదా! సో 2 ప్లాస్టిక్ గన్‌లు కూడా పెట్టేసుకున్న తర్వాత జాగ్రత్తగా బోల్ట్ అయితే ఫుల్ టైట్ అయితే చేసేసుకోండి. దానికి ఎటువంటి మార్కింగ్ గట్రా ఏముండదు. సో జాగ్రత్తగా ఫిక్స్ చేసేసుకుందాం అంతా ఓకే. ఇప్పుడు ఆయిల్ వేయాల్సిన టైం భయ్యా. దీనికి ఎంత ఎయ్యాలి ఆయిల్ అని చాలామంది డౌట్ ఉంటుంది. నేను కరెక్ట్‌గా ప్రిఫర్ చేసేది ఏంటంటే 500 ఎంఎల్ వేసుకోండి. ఎందుకంటే మన అన్ని రూట్స్ ప్లెయిన్‌గా ఉండు గొతుకు రూట్‌లో ఉన్నప్పుడు మనకి హార్డ్ పెట్టుకున్న చాక్ అనేది కొన్ని ఎక్కువ కాలం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగని స్మూత్ పెట్టుకోకండి. హార్డ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి మాక్సిమం. సో ఆల్మోస్ట్ ఈ వర్క్ చేసేసరికి చాలా టైం అయిపోయింది. అండ్ దట్ టైమ్ ఏంటంటే నైట్ 9:30 ఐ మీన్ సారీ 10:30 అయిపోయింది. ఆ టైంకి అంబులెన్స్ కూడా వెళ్తుందన్నమాట. చూడండి ఆడియో వస్తుంది. సో కంప్లీట్‌గా వర్క్ అయితే అయిపోయిందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్‌గా వర్క్ అయితే అయిపోయింది. జోకర్ స్విచ్ చేశాను, వీల్ ఏసేసాను, కాలిపర్ ఏసేసాను. మార్నింగ్ అయితే మడ్ గార్డ్ ఫిక్స్ అయ్యాను. సో ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్. జై హింద్.